ప్రపంచం కొత్త కొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. ఇక సినిమా రంగంలో సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీతో దర్శకులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఏ టెక్నాలజీపై సైతం నేటి దర్శకులు ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ మూవీలో ఇటీవల మృతి చెందిన సీనియర్ హీరో విజయకాంత్ ని క్యామియో రూపంలో పునఃసృష్టించబోతున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ మూవీలో విజయకాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడని, దీనికోసం ఏ టెక్నాలజీని మేకర్స్ వాడనున్నట్లు ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అయింది. విజయకాంత్ ని ఇలా అతిథి పాత్రలు చూపించాలని అనుకున్నట్లు అతని కుటుంబంతో చెప్పగా వాళ్ళు కూడా అందుకు అనుమతించినట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి చనిపోయిన సీనియర్ నటులను కూడా సినిమాలో భాగం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలో కలిసిందాంరా, యమదొంగ పాటల్లో స్వర్గీయ ఎన్టీఆర్ స్టెప్పులను గ్రాఫిక్ తో వాడుకున్నారు. కానీ వాటిలో ఒరిజినల్ ఫుటేజ్ నే చూపించారు. అయితే ఇప్పుడు విజయకాంత్ పాత్ర మాత్రం అలా కాదు. నిజంగానే విజయకాంత్ నటించారా అనేంత సహజంగా క్యారెక్టర్ ఉంటుందట. గోట్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఒక పాత్ర 90 దశకంలో ఉంటుంది. దానికి సంబంధించిన ఎపిసోడ్ లోనే కెప్టెన్ ఎంట్రీ ఉంటుందట. ఈ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా లాల్ సలం సినిమా కోసం ఇద్దరు దివంగత సింగర్లతో పాడించారు. ఇప్పుడు విజయకాంత్ ను కూడా ఏఏ టెక్నాలజీతో రియలిస్టిక్ గా చూపించబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది. నాగ చైతన్యతో కస్టడీ మూవీ చేసిన వెంకట్ ప్రభు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. వెంకట్ ప్రభుకి విజయకాంత్ అంటే ఎంతో అభిమానం. ఆయన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రాకపోయినా ఎలాగలా నివాళి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇక హీరో విజయ్ కూడా విజయకాంత్ అంటే ప్రత్యేక అభిమానం. విజయకాంత్ కన్ను మూసిన సమయంలోనూ అతని అంత్యక్రియలకు విజయ్ వెళ్ళాడు. తన అభిమాన నటుణ్ణి అలా చూసి కంటతడి పెట్టాడు. ఇప్పుడు ఇలా తన నెక్స్ట్ మూవీలో అతని రూపాన్ని ఆవిష్కరించి నివాళులర్పించాలని నిర్ణయించుకున్నాడు. ఏఐ సహాయంతో మేకర్స్ దీనిని సాధ్యం చేయబోతూ విజయకాంత్ నిజంగానే ఘన నివాళులు అర్పిస్తున్నారంటూ ఫ్యాన్స్ చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.